హలో హాయ్ అండి. ఇవాళ మనం షిరిడి వచ్చాం. జై సాయిరామ్ అండి. మనం ఇవాళ షిరిడి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సాయి తీర్థ్ అనే ఒక థీమ్ పార్క్ వచ్చాము. థీమ్ పార్క్ మామూలుగా లేదండి. ఫస్ట్ రాగానే మేము ఇక్కడ మొత్తం ఇండియా టూర్ చూసాము. ఇండియా టూర్లో కేదార్నాథ్, బద్రీనాథ్, తిరుపతి, షిరిడి అన్నీ కూడా కవర్ చేసేసాము. చాలా బాగుందండి రైడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళి లంకాదహన్కి వెళ్ళాము. లంకాదహన్ అనేది 5D షో అండి. అసలు ఆంజనేయ స్వామి ఇరగదీసేశాడు. అసలు లంకాదహనం ఎలా చేశాడు అనేది చాలా 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 వండర్ఫుల్ గా చేశారు. చాలా బాగుంది. మనకు అక్కడ మూవింగ్ చైర్స్ ఉంటాయి. మనకు వాటర్ వచ్చేసి స్ప్రే అవుతుంది. మనకు మధ్యలో బబుల్స్ వస్తాయి. ఎయిర్ ఫీలింగ్ కానీ, మూవ్మెంట్ చైర్ ఫీలింగ్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. పిల్లలందరూ కూడా మస్ట్ విజిట్ చేయాల్సిన షో అది. ఆ తర్వాత మేము వచ్చేసి ద్వారకామాయి చూసాము. ద్వారకామాయిలో సాయిబాబా ఎలా ఉన్నారు, పాత ద్వారకామాయి ఎలా ఉంటది, అక్కడ సాయిబాబా వారు ఎలా నివసించారు అనేది మొత్తం కూడా చూపించారు. అక్కడ అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సబ్కా మాలిక్ ఏకే షో చూసాము. ఈ షోలో మనకి లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి మనం హిందీ కావాలంటే హిందీ, తెలుగు కావాలంటే తెలుగు, మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా వాళ్ళు ఆప్షన్ ఇస్తున్నారు. ఆప్షన్ లో మనం చాలా బాగా కూడా అది షో ఎంజాయ్ చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సాయిబాబా రియల్ గా వస్తున్నారు. సాయిబాబా సేమ్ టు సేమ్ సాయిబాబా గారి లాగే ఉంటున్నారు. అలాగే మన షిరిడిలో సాయిబాబా గారి దగ్గర ఎలా అయితే ఫోటోలు దిగడానికి అవకాశం లేదు, కానీ ఇక్కడ మనకి సేమ్ సెట్ వేశారండి, సాయిబాబా సెట్. అది వచ్చేసి చాలా బాగుంది. అక్కడ మనం సాయిబాబా విగ్రహంతో దగ్గర నుంచి ఫోటోలు తీసుకోవచ్చు. కానీ ఎవరైనా సరే షిరిడి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి ఇది. మస్ట్ విజిట్. మన సాయిబాబా గుడి దగ్గర నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉందండి. అందరూ కూడా చూడదగ్గటువంటి మంచి ప్రదేశం. అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి. ఈ సాయి తీర్థ్ పార్క్ చాలా బాగుంది. అందరూ తప్పకుండా రండి.